పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇది మొదటి గ్రహ గమన నియమము, నథింగ్ బట్ కక్ష్యల నియమం. నెక్స్ట్ వన్, లా ఆఫ్ ఏరియాస్. Law of areas. The line that joins any planet to the sun sweeps equal areas in equal intervals of time. The line that joins any planet to the sun. అంటే మనము గ్రహం నుండి సూర్యునికి గనక మనం ఒక గీతను గీసినట్లయితే, సో దట్ స్వీప్స్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. అంటే సూర్యుడి నుంచి ఏదైనా ఒక గ్రహాన్ని కలిపే రేఖ ఏం చేస్తుందట, సమాన కాల వ్యవధిలో సమాన వైశాల్యం ఉన్నటువంటి క్షేత్రాలను చిమ్ముతుంది. అంటే ఈక్వల్ గా రన్ అవుతా ఉంటది అనమాట. ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ లో ఈక్వల్ ఏరియాస్ ని స్వీప్ చేస్తుంది అని రెండవ నియమం మనకు చెప్తుంది. ఆ రెండవ నియమమే వైశాల్యాల నియమము. So this law comes from the observation that planets appear to move slower when they are farther from the sun than when they are nearer to the sun. అంటే గ్రహాలు సూర్యునికి దగ్గరగా ఉన్నప్పటికంటే దూరంగా ఉన్నప్పుడు తక్కువ వేగంతో చెల్లిస్తాయి అనేటువంటి పరిశీలన ఆధారంగా వైశాల్య నియమం రూపుదిద్దుకుంది. సో థర్డ్ వన్, law of time periods. The square of the time period of revolution of a planet around the sun is proportional to the cube of the semi-major axis of the ellipse traced out by the planet. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ గ్రహం అనేది ఏం చేస్తుంది, సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది. ఆ పరిభ్రమించినప్పుడు ఇక్కడ ఏమంటున్నాము, ట్రేసెస్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం అని అంటున్నాం. అంటే మనకు ఆల్రెడీ తెలుసు టైం పీరియడ్ ఈస్ నథింగ్ బట్ టైం టేకెన్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ గ్రహం అనేది సూర్యుని చుట్టూ తిరుగుతుందో ఆ తిరగడానికి పట్టేటువంటి ఆవర్తన కాలం యొక్క వర్గము, ఆ టైం పీరియడ్ యొక్క స్క్వేర్ అనేది ఎలా ఉంటుందట, is directly proportional to the cube of the semi-major axis of the ellipse traced out by the planet. ఆల్రెడీ ఇక్కడ మనం అంటున్నాం కదా మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ అని. మేజర్ యాక్సిస్ అంటే ఎక్స్ అక్షము, మైనర్ యాక్సిస్ అంటే వై అక్షం నానా. సో ఆ సెమీ మేజర్ యాక్సిస్ అంటే ఇది ఉంది కదా చిన్నగా ఓ నుండి ఏ వరకు అనుకోండి, ఓ నుండి ఏ వరకు సెమీ మేజర్ యాక్సిస్. సో సెమీ మేజర్ యాక్సిస్ ఓ నుండి ఏ ఎంత దూరం ఉంది నానా, స్మాల్ ఏ అనేటువంటి దూరం ఉంది. మీరు స్క్రీన్ మీద గీస్తే నాకు రావట్లేదమ్మా. ఈ ఉంది కదా నాన్న, ఓ నుండి ఏ వరకు ఎంత దూరం ఉంది, ఏ అనేటువంటి దూరం ఉంది. సో ఎప్పుడైతే గ్రహం అనేది సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టేటువంటి టైం ఉందో ఆ టైం యొక్క స్క్వేర్, ఆ స్క్వేర్ ఆఫ్ ద టైం పీరియడ్ అనేది ఎలా ఉంటుందంట, ఆ సెమీ మేజర్ యాక్సిస్ యొక్క ఘనానికి అనులోమానుపాతంలో ఉంటుంది. నథింగ్ బట్ ఒక గ్రహం పరిభ్రమణ ఆవర్తన కాల వర్గం అనేది ఆ గ్రహము దీర్ఘవృత్తాకార కక్ష అర్ధగురు అక్షం పొడవు ఘనానికి అనులోమానుపాతంలో ఉంటుంది అని మనకి ఏ నియమం చెప్తుంది, ఆవర్తన కాలాల నియమము చెప్తుంది. ఇవి మనకు కెప్లర్ ప్రతిపాదించినటువంటి 3 గ్రహ గమన నియమాలు. ఎన్నినా 3 గ్రహ గమన నియమాలు. ఒక్క నిమిషం నేనే లెఫ్ట్ అయితే మీరు క్లాస్ తీసుకోండి అమ్మా. మీకు ఇబ్బంది అవుతుందా రా? ఇది ఫ్యాషన్ అయిపోయింది మేడం, ఒకరిని చూసి ఒకరు మరి ఎందుకు జాయిన్ అవుతున్నారో క్లాస్ లో తెలియట్లేదు. మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో మనం చెప్తే, వాళ్ళని చెప్పమందాం కదా మేడం. పి జ్యోతి ఉన్ని ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళు మేడం డిస్టర్బ్ చేసేది. ఆదిలాబాద్ డిస్ట్రిక్టా? ఓకే మేడం, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉంటే చూడండి, లేకపోతే శిరీష మేడం కి ఇన్ఫార్మ్ చేస్తాం. ఈ రోజు అయితే చెప్తున్నాను, ఆల్రెడీ మన ఇన్ఛార్జ్ మేడం కూడా క్లాస్ లో ఉన్నారు. ఎవరు మీనా హ్యాండ్ రైజ్ చేశారు? ఎవరో జ్యోతి అంట మేడం. జ్యోతి కూడా ఊరికే రాస్తుంది మొత్తం స్క్రీన్ మీద, ఈ జ్యోతి అని వచ్చింది. ఆ జ్యోతిని తీసేస్తాం మేడం, రిమూవ్ చేస్తాం, అక్కర్లేదు ఇంకా మన వాళ్ళ క్లాసెస్ కి. ఒకసారి వాళ్ళ పీజీసీఆర్టీస్ కి అడుగుదాం మరి జ్యోతి ఎవరు అనేది. ఓకే మేడం. మళ్ళీ ఎవరు వీళ్ళు? వల్లిక అట. వల్లిక అంటారు మేడం, వల్లిక. సో దట్ ఈస్ టీ స్క్వేర్ ప్రపోర్షనల్ టు ఏ క్యూబ్. సో టైం పీరియడ్ అనేది మేజర్ యాక్సిస్ యొక్క క్యూబ్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది నాన్న. సో దట్ ఈస్ టీ స్క్వేర్ ప్రపోర్షనల్ టు ఏ క్యూబ్. సో వాట్ ఈస్ టీ? టైం పీరియడ్ ఆఫ్ ద planet. Time period of the planet.
Next A is what? Semi-major axis. So in order to remove this proportionality, we have to use a constant K. So now T square is equal to K into A cube. మనకు already తెలుసు proportionality తీసేస్తే ఏం చేయాలన్నా? We have to use a proportionality constant, that is K. So K is a constant. For solar system, the value of constant is K is equal to 3 into 10 to the power of minus 34 years square per meter cube. So for A star, K is equal to 4 pi square by GM. So if we substitute this K value in here, so that T square is equal to 4 pi square by GM into A cube. So Kepler constant, what is K called? Kepler's constant, K is equal to 4 pi square by GM. So and the value for K for sun is 3 into 10 to the power of minus 34. Already ఇక్కడ మనం చూసాము, year square per meter cube. And for earth is 1 into 10 to the power of minus 13 second square per meter cube. మనం ఆల్రెడీ ఆవర్తన కాల నియమంలో ఏం చెప్పుకున్నాము? గ్రహం పరిభ్రమణ ఆవర్తన కాల వర్గం ఆ గ్రహ దీర్ఘవృత్తాకార కక్ష అర్ధగురు అక్షం పొడవు ఘనానికి అనులోమానుపాతంలో ఉంటుంది. మీరు ఇందాక గమనించినటువంటి డయాగ్రామ్ లో O నుండి A కి అంటే సెమీ మేజర్ యాక్సిస్ యొక్క పొడవు ఎంత తీసుకున్నాం? స్మాల్ ఏ తీసుకున్నాం. సో ఆ T స్క్వేర్ అనేది A క్యూబ్, ఘనము అంటే క్యూబ్, అర్థమైందా? సో T స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు A క్యూబ్ అన్నాము. సో T అంటే టైం పీరియడ్, ఆవర్తన కాలము, అండ్ A అంటే సెమీ మేజర్ యాక్సిస్, దీర్ఘవృత్తాకార అర్ధగురు అక్షము. సో మరి ప్రపోర్షనాలిటీ తీసిస్తే ఏం చేయాలి? అనులోమానుపాతాన్ని తీసిస్తే అనులోమానుపాత స్థిరాంకాన్ని ఉపయోగించాలి. సో ఆ ప్రపోర్షనాలిటీ తీసిస్తే K A క్యూబ్. మరి K అంటే ఏంటిది? కాన్స్టెంట్. ఏ కాన్స్టెంట్? కెప్లర్ కాన్స్టెంట్. మరి కాన్స్టెంట్ అన్నప్పుడు దానికి ఒక వాల్యూ ఉంటుంది కదా, మనకు ఆల్రెడీ తెలుసు. స్మాల్ g అంటే ఫర్ ఎగ్జాంపుల్ గురుత్వాకర్షణ అన్నట్లయితే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, దానికి ఒక వాల్యూ ఉంది 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అట్లా మనం ఇక్కడ ఏదైతే ఒక స్థిరాంకాన్ని ఉపయోగించడం జరిగిందో దానికి ఒక ఖచ్చితమైన విలువ ఉంటుంది. మరి ఆ ఖచ్చితమైన విలువ ఎంత? Kకి 3 into 10 to the power of minus 34 year square per meter cube. మరి కాన్స్టెంట్ నక్షత్రానికి ఎలా ఉంటదట? K is equal to 4 pi square by GM. సో ఈ 4 pi square GM వాల్యూని మనం ఇక్కడ T square equal to KA cube లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అప్పుడు T square equal to 4 pi square by GM into A cube. సో మరి ఇదే ఒక సూర్యునికి ఎలా ఉంటదట? సూర్యుడికి ఆల్రెడీ ఇక్కడ నేర్చుకున్నాం కదా, 3 into 10 to the power of minus 34 year square per meter cube. అలాగే భూమికి ఎలా ఉంటుందట? 1 into 10 to the power of minus 13 second square per meter cube. ఇవి మనకు కెప్లర్ ప్రతిపాదించినటువంటి 3 గ్రహ గమన నియమాలు. Kepler has proposed 3 laws of planetary motion. Those are law of orbits, law of areas, and law of periods. So let us see next one. A universal law of gravitation. So everybody in the universe, everybody అని చదవకండి ఇప్పుడు, everybody in the universe attracts every other body with a force which is directly proportional to the product of their masses and inversely proportional to the square of the distance between them. సో మనము విశ్వంలో ఉన్నటువంటి ఏ రెండు వస్తువుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ లేదా వికర్షణ బలం అనేది ఆ రెండు వస్తువుల ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలోను మరియు ఆ రెండు మీ ఇష్టంలో మీరు ఏమన్నా చేసుకోండి, నేను స్క్రీన్ ఉపయోగించా. సో ఆ రెండు వస్తువులు వేరు చేయబడినటువంటి దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది అని మనకు చెప్పడం జరిగింది. అదే యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. మీరు ఆల్రెడీ 10th క్లాస్ లో నేర్చుకున్నారు. ఇది యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్, విశ్వ గురుత్వాకర్షణ నియమము. ఏం చెప్తుంది నాన్న? మనం ఏమనుకుంటే అదే చెప్తుంది. చూడండి స్క్రీన్ పైన మంచిగా. సో విశ్వంలో ఉన్నటువంటి రెండు వస్తువులు, ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2. మరి ప్రతిదానికి మాస్ ఉంటది కదా. సో ఆబ్జెక్ట్ 1 మాస్ ఎంత? m1. ఆబ్జెక్ట్ 2 మాస్ ఎంత? m2. మాస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై స్మాల్ m. సో రెండు వస్తువులు ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, వాటికి ఉన్నటువంటి మాసెస్ m1 అండ్ m2. ఖచ్చితంగా వాటి మధ్య ఆకర్షణ లేదా వికర్షణ బలం అనేది ఉంటది. ఉన్నట్లయితే మరి ఆ ఆకర్షణ లేదా వికర్షణ బలమే ఎట్లా ఉంటదట? ఈ రెండు వస్తువుల యొక్క ద్రవ్యరాశుల లబ్ధము. లబ్ధం అంటే ఏంటిది? ప్రోడక్ట్.
ఏంటిది ప్రోడక్ట్ ఇంటూ అంటే m1 ఇంటూ m2. సో ఈ ప్రోడక్ట్ కి అనులోమానుపాతంలో ఉంటుంది. అలాగే ఇవి కొంత దూరంతో వేరు చేయబడి ఉన్నాయి కదా, వీటి మధ్య దూరం ఉంది కదా, అది ఎంత దూరం d. కొన్ని సందర్భాల్లో d అనుకుంటాం, కొన్ని సందర్భాల్లో r అనుకుంటాం. ఈ దూరం యొక్క వర్గానికి, వర్గము అంటే స్క్వేర్, ఆ వర్గానికి ఎలా ఉంటదట, విలోమానుపాతంలో ఉంటుంది. విలోమానుపాతము అంటే 1 అని రాయాలి. అనులోమానుపాతం అంటే డైరెక్ట్ లవంలో రాయాలి న్యూమరేటర్ లో, విలోమానుపాతం అంటే డినామినేటర్ లో రాయాలి, హారంలో రాయాలి. సో విశ్వ గురుత్వాకర్షణ నియమం మనకి ఏం చెప్తుంది, రెండు వస్తువులు ఉన్నట్లయితే ఆ వస్తువుల యొక్క ద్రవ్యరాశులు m1 m2 అనుకున్నట్లయితే వాటి మధ్య పనిచేసే ఆకర్షణ లేదా వికర్షణ బలం అనేది ఆ ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలో మరియు అవి రెండు వేరు చేయబడినటువంటి దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. సో ద universal law of gravitation states that the force of attraction or repulsion between two bodies is directly proportional to the product of their masses and inversely proportional to the square of the distance between them. That is, F1 is equal to F2 is equal to G into M1 M2 by D square. మరి G ఎక్కడి నుంచి వచ్చిందిరా, ఇక్కడ ఏమంటున్నాము, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటున్నాం కదా. సో D స్క్వేర్, ఈ ప్రపోర్షనాలిటీ తీసేయాలి కదా, తీసేస్తే ఏం చేయాలి, మనం ఇందాకే చెప్పుకున్నాం ప్రపోర్షనాలిటీని తీసేస్తే మనం ఖచ్చితంగా ఒక స్థిరాంకాన్ని ఉపయోగించాలి. సో ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద ప్రపోర్షనాలిటీ వీ హ్యావ్ టు యూజ్ ఏ here, that is G. That proportionality constant is what? G. Capital G nana. Kanpisunda? Capital G. One second. ఇక్కడ చూడండి, మనము R అని తీసుకోవడం జరిగింది కాబట్టి, R అని తీసుకున్నాం కదా, R తీసుకున్నాం కాబట్టి F is equal to G into M1 M2 by R square. This is universal law of gravitation. Next one. సో ఇది కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్. గీయండి రా, మీరు మంచిగా గీయాలి, స్క్రీన్ మొత్తం మీరు ఫిల్అప్ చేయాలి. సో ఇది నానా ఫస్ట్ వన్ లా ఆఫ్ ఆర్బిట్స్, తర్వాత లా ఆఫ్ ఏరియాస్, ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ లో ఈక్వల్ ఏరియాని స్వీప్ చేస్తుంది అన్నాం కదా. నెక్స్ట్ ఇది వచ్చేసి టైం పీరియడ్ది, లా ఆఫ్ పీరియడ్స్. ఇది పర్లేదు మీరు చేయండి, నేను ఎరేజ్ చేస్తా. నెక్స్ట్ వన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అంటే ఏంటిది, గురుత్వ త్వరణము. Acceleration due to gravity. The uniform acceleration produced in a freely falling body is known as acceleration due to gravity. సో మనం ఆల్రెడీ 6th లెసన్ లో నేర్చుకున్నాము. థర్డ్ క్వశ్చన్, ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో మనకు ఎనర్జీ ఎలా ఉంటది అని చెప్పేసి. టోటల్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్. ఎందుకు, మనం ఎప్పుడైతే వస్తువుని పైకి విసిరేసామో అంతవరకు కూడా వెలాసిటీ ఉంటది. ఎక్కడైతే మనకు వెలాసిటీ 0 అయిపోతుందో వస్తువు కిందికి వస్తుంది. ఎందుకు వస్తుంది, వెలాసిటీ 0 అయిపోయిందంటే వస్తువు చలనం ఆగిపోవాలి, కానీ ఎందుకు ఆగిపోలేదు, విశ్వానికి ఉండేటువంటి గురుత్వ త్వరణం కారణంగా, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కారణంగా మనకు వస్తువు అనేది కిందకి రావడం జరిగింది. సో ద యూనిఫామ్ యాక్సిలరేషన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఈజ్ నోన్, అదినే మనం ఏమంటున్నాము, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై స్మాల్ జీ. గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ జీ. వెరీ గుడ్, ఎవరో రాశారు G ఈక్వల్ టు GM/R స్క్వేర్. వెరీ గుడ్ నాన్న, మంచిగా ఫాలో అవుతున్నాం. సో క్యాపిటల్ G అంటేనేమో గ్రావిటేషనల్ కాన్స్టెంట్, ఈ స్మాల్ g అంటే ఏంటి నాన్న, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. మనకి అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుంది, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ నథింగ్ బట్ F is equal to ఏంటి, dp/dt. ఆల్రెడీ P అంటే ఏంటి, మూమెంటమ్, P is equal to mv. సో ఇక్కడ mvని మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే m అనేది కాన్స్టెంట్ కదా, సో m బయటకు వచ్చినట్లయితే ఏమైతుంది,
m into dv by dt. So what is v? Velocity. Rate of change of velocity is what? Acceleration. So F is equal to ma. This is Newton's second law. So according to Newton's second law, F is equal to ma. So there, if we substitute g in the place of a, we can write it as F is equal to mg. So this is Newton's second law. F is equal to mg. సో అకార్డింగ్ టు యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్, ఇందాక చెప్పుకున్నటువంటి నియమం ప్రకారం ఏం రాయొచ్చు? ఎఫ్ ఇస్ ఈక్వల్ టు జిఎం1 m2 బై ఆర్ స్క్వేర్. సో ఇక్కడ మనము మాసెస్ ని స్మాల్ ఎం క్యాపిటల్ గా రాసాము. ఇక్కడ ఎప్పుడైనా స్మాల్ ఎం తో ఇండికేట్ చేస్తాము. We always represent the mass with a small letter m. So in order to differentiate the masses of two objects, we have denoted as capital M and small m. So here F is equal to gmm by r square. So this also represents a force, and here also from Newton's second law we wrote for force only the equation. Here also F equal to mg, here also F equal to gmm by r square. So these two equations represents about the force only, so that we can equate these two equations, so that we can equate these two equations. So then mg is equal to gmm by r square. Here small m and here also small m. So both represents mass only, so that cancel each other. Therefore, we have g is equal to gm by r square. And which is relation between small g and capital G? మనకు ఆల్రెడీ తెలుసు ఆర్బిటాల్ వెలాసిటీలో మనం ఏం చెప్తాము? జీ ప్లేస్ లో మనకు స్మాల్ జీ ప్లేస్ లో జిఎం బై ఆర్ స్క్వేర్ అని సబ్స్టిట్యూట్ చేస్తాం కదా. ఇది ఇక్కడ నుంచి తీసుకున్నది నాన్న. స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ టు జిఎం బై ఆర్ స్క్వేర్. అంటే మనకు క్వశ్చన్ ఉంటది ఏంటి? స్మాల్ జీకి మరియు క్యాపిటల్ జీకి మధ్య ఉన్నటువంటి రిలేషన్, సంబంధము స్మాల్ జీకి మరియు క్యాపిటల్ జీకి మధ్య ఏంటి అంటే మనకి ఎక్కడి నుంచి వచ్చింది? యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్ నుంచి మరియు న్యూటన్ సెకండ్ లా నుంచి. ఇవి రెండు కూడా ఫోర్స్ కి సంబంధించినటువంటి సమీకరణాలు అనుకొని అవి రెండింటిని కనుక మనం ఈక్వేట్ చేసినట్లయితే అప్పుడు మనకి g ఈజ్ ఈక్వల్ టు జిఎం బై ఆర్ స్క్వేర్ అని రాయడం జరుగుతుంది. స్మాల్ g ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జిఎం బై ఆర్ స్క్వేర్. సో దిస్ ఇస్ అబౌట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. మీకు ఎవరికైనా ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి టాపిక్ వరకు డౌట్స్ ఉంటే ఒక్కసారి అడగండి, లేదంటే చాట్ చేయండి. కెప్లర్ గ్రహ గమన నియమాలు, యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్ అండ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఏమైనా డౌట్ ఉంటే చాట్ చేయండి, నేను చెప్తా. నెక్స్ట్ వన్, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో వెరీ గుడ్. మంచిగా రెస్పాండ్ అయితే మంచిగా అనిపిస్తుంది రా. మీ గురించే కదా క్లాస్. అంత పిచ్చి పిచ్చి చేస్తే ఎలా ఉంటది? మంచి పిల్లలా ఉండాలి. Gravitational potential energy. So the potential energy of a body arising out of the force of gravitation is called gravitational potential energy. Gravitational potential energy. ఏంటిదట? మనకు the potential of energy of a body, the potential energy of a body arising out of the force of gravitation, out of the force of gravitation is called gravitational potential energy. గురుత్వ స్థితిజ శక్తి. వస్తువు అది ఉన్న స్థితిలో దానిలో నిల్వ ఉండే శక్తినే స్థితిజ శక్తిగా పరిగణించాలి. సో ఒక వస్తువుపై పనిచేసే బలం వల్ల ఆ వస్తువు స్థితి మారితే దాని స్థితిజ శక్తిలో మార్పు ఆ బలం వల్ల వస్తువుపై జరిగిన పనికి సరిగ్గా సమానం అవుతుంది. ఏ బలాలకైతే వస్తువుపై జరిగిన పని అది అనుసరించిన మార్గంపై ఆధారపడి ఉండదో ఆ బలను మనం ఏమంటాం? నిత్యత్వ బలాలు. సో ఏంటిదట నాన్న? గురుత్వాకర్షణ బలం మూలంగా ఉత్పన్నమయ్యేటువంటి స్థితిజ శక్తిని మనం ఏమంటాము? గురుత్వాకర్షణ స్థితిజ శక్తి. మీరు ఆల్రెడీ 6th లెసన్ వర్క్ ఎనర్జీ పవర్ నేర్చుకున్నారు. దాంట్లో ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ ద కెపాసిటీ టు డూ వర్క్ అని నేర్చుకున్నారు. దాంట్లో మనకి 2 types గా డివైడ్ చేసాం కదా ఎనర్జీని, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్థితిజ శక్తి, కైనెటిక్ ఎనర్జీ అంటే గతిజ శక్తి. మరి పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏం చెప్పాము? ద ఎనర్జీ ఒక్క నిమిషం, స్క్రీన్ పోయింది. సో
ఎప్పుడైతే వస్తువు విరామ స్థితిలో ఉంటుందో అప్పుడు దానికి ఉండేటువంటి శక్తిని మనం ఏమంటున్నాము, స్థితిజ శక్తి అంటున్నాము. సో అలాగే ఎప్పుడైతే వస్తువు గమనంలో ఉన్నప్పుడు కలిగి ఉంటుందో శక్తి, దాన్ని ఏమంటున్నాము, గతిజ శక్తి. ఓకే. So whenever the body is at rest, which has energy that is known as potential energy, and when it is in motion, it has energy that is known as kinetic energy. ఇక్కడ కూడా అంతే, గురుత్వాకర్షణ స్థితిజ శక్తి అంటే గురుత్వాకర్షణ బలం మూలంగా ఏదైతే శక్తి ఉత్పన్నం అవుతుందో దాన్నే మనము గురుత్వాకర్షణ స్థితిజ శక్తి అంటున్నాము, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. So the gravitational potential energy associated with two particles of masses m1 and m2 separated by a distance r is given by u is equal to minus g m1 m2 by r. u is equal to minus g m1 m2 by r. m1 అంటే ఏంటి, మొదటి వస్తువు యొక్క ద్రవ్యరాశి. m2 అంటే ఏంటి, రెండవ వస్తువు యొక్క ద్రవ్యరాశి. సో అవి వేరు చేయబడేటి దూరము స్మాల్ ఆర్ అనుకున్నట్లయితే అప్పుడు గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీని మనము యూతోని రిప్రజెంట్ చేస్తాము. దానికి సమీకరణము u is equal to minus gm1 m2 by r. నెక్స్ట్ వన్ ఎస్కేప్ వెలాసిటీ. మనం బాగా స్లో ఉన్నాం, కొద్దిగా ఫాస్ట్ చేసుకుందాం. escape velocity, so it is represented by ve. So already we know that velocity is represented by what, ve. So here escape, so we have to write small e as suffix to the v, so it represents now escape velocity. So the minimum velocity with which a body must be projected so as to enable it to just overcome the gravitational pull. అంటే మనకు గురుత్వాకర్షణ శక్తి నుంచి మనకి ఎప్పుడైతే ఒక వస్తువు తప్పించుకొని పోవడానికి శక్తి అనేది అవసరం అవుతుందో, వెలాసిటీ అనేది, ఆ వెలాసిటీని మనం ఏమంటున్నాము, ఎస్కేప్ వెలాసిటీ. వినిపిస్తుందా జ్యోతిర్మయ మేడం? లో సెట్టింగ్స్ లో డిసేబుల్ అనిటేషన్ అని ఉంటది కావచ్చు, చూడండి చాలా డిస్టర్బ్ చేస్తారు కదా స్క్రీన్ ని. సెట్టింగ్స్ డిసేబుల్ అనిటేషన్ అని ఉంటది చూడండి. స్టాప్ ఇన్కమింగ్ వీడియో లాంగ్వేజ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి చూడండి ఒకసారి. సెట్టింగ్స్ లోనే ఉన్నా. డిసేబుల్ అనిటేషన్ ఉందా మేడం? లేదు కదా. చాలా డిస్టర్బ్ చేస్తారు క్లాస్ మొత్తం. ఏం చేద్దాం మరి, తప్పదు కదా. సార్ చూడండి మేడం. మేడం పట్టించుకోకండి, వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకోకండి, కంటిన్యూ చేసేయండి మేడం, ఇంకా హాఫ్ అన్ అవరే ఉంది. దేవేందర్ సార్ మీకు ఏమన్నా తెలుసా సార్, ఒకసారి సెట్ చేస్తారా మేడం? నేను కూడా చూస్తున్నాను, అది సెట్టింగ్ కనిపిస్తలేదు. డిజేబుల్. ప్లీజ్ క్యారీ ఆన్, ప్లీజ్ క్యారీ ఆన్. సో భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి నుంచి వస్తువు అనేది తప్పించుకొని పోవడానికి కావాల్సినటువంటి కనీస వేగాన్ని మనం ఏమంటున్నాము, పలాయన వాడి, escape velocity. So the minimum velocity with which a body must be projected so as to enable it to just overcome the gravitational pull is known as escape velocity. సో మీకు ఆల్రెడీ ఇవన్నీ నేర్చుకున్నవే. డైరెక్ట్ ఈక్వేషన్ v is equal to under root of 2gr. So g is acceleration due to gravity, r is radius of planet. So escape velocity on the earth is what, 11.2 km per second. Escape velocity does not depend on the mass of the projected body. ఎందుకంటే ఈ ఈక్వేషన్ చూడండి, m గురించి ఏమన్నా ఉందా, లేదు. కాబట్టి escape velocity అనేది m పైన డిపెండ్ అవ్వదు. escape velocity does not depend on the angle of projection. మనకు యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ కూడా ఈ సమీకరణం మనకి ఏం లేదు కాబట్టి escape velocity అనేది ఖచ్చితంగా స్మాల్ g మరియు క్యాపిటల్ r పైన డిపెండ్ అయి ఉంటుంది, కానీ మాస్ పైన, యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ పైన డిపెండ్ కాదు. ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ escape velocity. చూడండి escape velocity. ఎందుకురా బిడ్డ మీకు ఇబ్బంది అవుతుందా క్లాస్ వినడము? ప్రాబ్లమ్స్ తెలుతా, ఒక్క నిమిషము చెప్తాను, టైం అవుతుంది. ఒక్కసారి ఒక్కసారి జస్ట్ లుక్ ఇవ్వండి. ఎస్కేప్ ఫ్రమ్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆన్ ద మాసివ్ బాడీ వితౌట్ ఫర్దర్ ఇంపల్స్. ఎస్కేప్ వెలాసిటీ ఇస్ అండర్ రూట్ ఆఫ్ 2gm by r. మంచిగా చేసుకున్నారా చెప్దామని. Next, orbital velocity v0 is equal to under root of gr. Velocity required to put a satellite into its orbit around the earth, v0 is under root of gr, 7.92 km per second. Geostationary satellites. If the period of revolution of an artificial satellite is equal to the period of rotation of earth, then such a satellite is called as geostationary satellite. అంటే కృత్రిమ ఉపగ్రహం యొక్క
పరిభ్రమణ కాలం అనేది భూగ్రహం యొక్క పరిభ్రమణ కాలానికి సమానం అయితే అటువంటి వాటిని మనం ఏమంటున్నాము ధ్రువీయ ఉపగ్రహాలు, సారీ జియో స్టేషనరీ భూస్థావర ఉపగ్రహాలు. అదే పోలార్ శాటిలైట్స్ అంటే ఏంటివి ధ్రువీయ ఉపగ్రహాలు. పోలార్ శాటిలైట్స్ అంటే ఎంత ద లో ఆటిట్యూడ్ శాటిలైట్స్ విచ్ గో అరౌండ్ ద పోల్స్ ఆఫ్ ద ఎర్త్ ఇన్ ఏ నార్త్ టు సౌత్ డైరెక్షన్ ఆర్ నోన్ యాజ్ పోలార్ శాటిలైట్స్. భూమి యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య మనకి ఉపగ్రహాలు అనేవి పరిభ్రమించినట్లయితే వాటిని మనం ఏమంటున్నాము పోలార్ శాటిలైట్స్. వీటి యొక్క టైం పీరియడ్ ఎలా ఉంటదట ఈజ్ జస్ట్ అరౌండ్ 100 minutes ఓన్లీ, ఈజ్ జస్ట్ అరౌండ్ 100 minutes. సో ఇది ఆర్బిటాల్ వెలాసిటీ అండర్ రూట్ ఆఫ్ GR. నెక్స్ట్ వన్ ప్రాబ్లమ్స్. So problems. So 2 spherical balls each of mass 1 kg are placed 1 centimeter apart. Find the gravitational force of attraction between them. ఒక రెండు వస్తువులు ఉన్నాయంట, ఆ రెండు వస్తువుల యొక్క ద్రవ్యరాశులు ఎంతనా 1 kg, ఈచ్ ఆఫ్ మాస్ 1 kg. రెండు వస్తువులు ఉన్నాయి, ఆ రెండు వస్తువుల యొక్క ద్రవ్యరాశులు కూడా సేమ్ 1 kg 1 kg. ప్లేస్డ్ 1 centimeter అపార్ట్, రెండు కూడా ఎంత దూరంతో వేరు చేయబడ్డాయి జస్ట్ 1 centimeter. నౌ ఫైండ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దెమ్. ఆ రెండు వస్తువుల మధ్య కూడా ఏం అనుకోవాలి ఇప్పుడు గ్రావిటేషన్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనుకోవాలి. మనం ఆల్రెడీ తెలుసు గ్రావిటేషన్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములా ఏంటి F = G × M1m². సో క్యాపిటల్ G is a constant, so its value is 6.67 × 10⁻⁻11 Newton m²/kg². ఎందుకు సో ఆల్రెడీ M1 M2 అంటే కేజీస్ అయిపోతాయి కాబట్టి kg², R అంటే మీటర్ స్క్వేర్, F అంటే న్యూటన్. కాబట్టి మనకి ప్రమాణాలు ఏమైతే Gకి Newton m²/kg². సో ఇఫ్ we substitute here value capital G is 6.67 × 10⁻⁻11 into M1 అంటే 1, M2 కూడా 1 by ఎంత R is what 1 centimeter. మనం ఎప్పుడు కూడా ప్రాబ్లం ఇచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ప్రతి ఆబ్జెక్ట్ యొక్క యూనిట్స్ అనేవి సేమ్ ఉన్నాయా లేవా, ప్రతి క్వాంటిటీ యొక్క యూనిట్స్ ఎలా ఉన్నాయి, అయితే సిజిఎస్ లో ఉన్నాయా, ఎంకేఎస్ లో ఉన్నాయా, ఎస్ఐ సిస్టమ్ లో ఉన్నాయా, అన్ని కూడా ఎస్ఐ సిస్టమ్ లోకి మార్చుకొని ప్రాబ్లమ్ లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసి సింప్లిఫై చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇది 1 kg ఉంది, ఇక్కడేమో 1 centimeter ఉంది, ఇదేమో ఎంకేఎస్ సిస్టమ్ లో ఉంది, ఇది ఎలా ఉంది సిజిఎస్ లో ఉంది. కాబట్టి దీన్ని ఏం చేయాలి మళ్ళీ ఎంకేఎస్ లో కానీ ఎస్ఐ లోకి మార్చుకున్నట్లయితే మనకి 10⁻⁻2 మీటర్. ఇక్కడ మనకి R² కదా, సో 10⁻⁻2 హోల్ స్క్వేర్ నానా మిస్ అయింది, అక్కడ -2 వచ్చింది, సారీ 10⁻⁻2 హోల్ స్క్వేర్. సో దాన్ని సింప్లిఫై చేస్తే ఏమైతుంది 6.67 × 10⁻⁻7 న్యూటన్. సో ఇది మనకి ఆ రెండు వస్తువుల మధ్య ఉండేటువంటి ఆకర్షణ బలానికి వాల్యూ 6.67 × 10⁻⁻7 న్యూటన్. ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ ని ఫస్ట్ మంచిగా చదవండి. ప్రతి క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ ఒకే సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ లో ఉన్నాయా లేవా చూడండి, తర్వాత ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాలి. లాస్ట్ కి ఖచ్చితంగా యూనిట్స్ రాయాలి. ఇక్కడ ఫోర్స్ కాబట్టి యూనిట్స్ ఏంటివి న్యూటన్స్. ఇలా మీరు కంపల్సరీ నీట్ గా ఫుల్ గా చేసినట్లయితే అప్పుడు మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, at a certain height above the earth's surface, అంటే భూమి నుంచి కొంత ఎత్తులో the acceleration due to gravity is 4% of its value at the surface of earth. Determine the height. మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు, ఆ కొద్ది హైట్ నుంచి అన్నాం కదా, ఆ హైట్ ఎంత కనుక్కోవాలి. సో given that GH is equal to 4g/100. So GH is nothing but what, acceleration due to gravity at certain height. So g/1 + h/r whole square. సో 1 + h/r whole square లో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సో విచ్ ఇస్ ఈక్వల్ టు గివెన్ వాట్ దట్ ఈస్ సర్టెన్ హైట్ కదా 4% కదా, 4% ఎంత 4/100 నాన్న, 4/100 అంటే ఎంతరా 4%, 25, 4% ఆఫ్ కాబట్టి. సో 1 + h/r whole square is equal to 25. స్క్వేర్ కదా, 25 ఏం రాయొచ్చు 5². అప్పుడు ఇటువైపులా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. h/r is equal to 5 - 1. సో 5 - 1 అంటే ఎంత 4. సో ఈ r ని తీసుకొస్తే ఏమైతుంది h is equal to 4r. సో h is equal to 4r. సో which is equal to 4 × 6000
400 at a certain height above the Earth's surface, the acceleration due to gravity is 4% of its value. In acceleration due to gravity is 4% of its value at the surface of Earth. So now it is 25,600 kilometers. స్క్రీన్ మీద నట గీయడం ఆపండి, వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకు నాన్న ఇన్నిసార్లు చెప్పించుకుంటున్నారు? చేయకండి, మంచి పిల్లలు ఉండండి రా. మీరేమైనా ఎల్కేజీ యూకేజీ పిల్లలారా? వాళ్ళు మంచిగా వింటారు కదరా క్లాసులు. వాళ్ళు ఎంత భయంగా వింటారు. Please, you don't respond to them. You may please carry on. Next one. So third one, a satellite orbits the Earth at a height equal to the radius of Earth. So find its orbital speed and the period of revolution. So orbital velocity manaku telusu kada, v naught is equal to root gm by r. Ikkada mass of Earth and r plus h at a certain height kada, at a certain height. So that is why r plus h. So g value is what? 6.67 into 10 to the power of minus 11. Okay, into mass of Earth is what? 6 into 10 to the power of 24 by r plus h. Here r is equal to h. So 6.4 into 10 power 6. Then 2 times చేయాలి కదా r plus h అంటే. So దాన్ని into 2 చేసినట్లయితే 12.8 into 10 to power of 6 meters. So if we simplify, then we will get 5.592 kilometer per second. So this is about the orbital speed. Orbital speed కనుక్కోమన్నారు. Orbital speed ఎలా రిప్రజెంట్ చేస్తాము? v naught. So orbital speed is represented by v naught, and we know the formula for orbital speed. V naught is equal to under root of gm by r. Here the satellite orbits the Earth at a certain height. So that is why at a certain height అంటే ఆల్రెడీ మనకి ఎర్త్ రేడియస్ ఉంది కదా. సో ఎర్త్ రేడియస్ నుంచి కొంచెం హైట్ లో అన్నాడు కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి r అవుతుంది రేడియస్. నెక్స్ట్ వన్ అట్ సర్టెన్ హైట్ h అవుతుంది కాబట్టి r ప్లస్ h అవుతుంది. సో మనకి r వాల్యూ h వాల్యూ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే 5.597 కిలోమీటర్ పర్ సెకండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం అనుకోవాలి? పీరియడ్ ఆఫ్ రివల్యూషన్ అనుకోవాలి. సో అదేంటంట, t is equal to 2 pi into r plus h by v naught. So 2 into what is pi value? 3.14 into r plus h 12.8 into 10 to the power of 6 by v naught. మనం ఇక్కడ ఆల్రెడీ v naught వాల్యూ అనుకున్నాం కదా, అదెంత? 5.592. మనకి ఇక్కడ కిలోమీటర్స్ లో ఉంది కదా, దాన్ని ఎంకేస్ లోకి మార్చుకుంటే కిలోమీటర్ ని మనకి ఏమవుతుంది? 10 power 3 అవుతుంది కిలో. సో మనకు అప్పుడు వాల్యూ ఎంత వస్తుంది? 143,748 సెకండ్స్. ఇక్కడ టైం పీరియడ్ కదా, దాని యొక్క యూనిట్స్ ఎంత? సెకండ్స్. సో కాబట్టి లాస్ట్ కి సెకండ్స్ రాయండి. నెక్స్ట్ వన్, the force of gravitation is repulsive, electrostatic and conservative. The force of gravitation అనేది ఎలా ఉంటుంది? రిపల్సివా, ఎలక్ట్రోస్టాటికా, కన్జర్వేటివా, నాన్ కన్జర్వేటివా? ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్ అనేది సిమెట్రీగా ఉంటుంది. ఇది విశ్వంలోని ఏ రెండు వస్తువుల మధ్యనైనా ఒకే విధంగా ఉంటుందని మీరు ఫస్ట్ లెసన్ లో 4వ క్వశ్చన్ లో నేర్చుకున్నారు. నథింగ్ బట్ కన్జర్వేటివ్ అని అర్థం. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, assume that the distance of a planet from the sun when it is at perihelion is A and aphelion is B. The time period of the planet is T. Then T square proportional to A cube according to Kepler's third law. Next problem. Escape velocity of a body of 1 kg mass on a planet is 100 meter per second.
Gravitational potential energy of the body at the planet is how much? ఒక గ్రహం మీద 1 kg ద్రవ్యరాశి ఉన్న వస్తువు యొక్క పలాయన వేగము 100 మీటర్ పర్ సెకండ్. గ్రహం వద్ద వస్తువు యొక్క గురుత్వ స్థితిజ శక్తి ఎంత? గురుత్వ స్థితిజ శక్తికి ఫార్ములా ఏంటిది? U is equal to -100 మీటర్ పర్ సెకండ్ ఇవ్వడం జరిగింది. సో ఎస్కే వెలాసిటీ ఫార్ములా ఎంత మనకి ఇక్కడ? -gm/r వాల్యూ కావాలి కదా నాన్న, అందుకోసమని ఎస్కే వెలాసిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో ఇరువైపులా వర్గం చేస్తే ఏమవుతుంది? 2gm/r is equal to 100. అండర్ రూట్ ఆఫ్ 2gm/r హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2gm/r విచ్ ఈస్ ఈక్వల్ టు 100 స్క్వేర్ అంటే 10,000. సో 2తో క్యాన్సిల్ చేసినట్లయితే 5,000 వస్తుంది. సో ఎస్కేప్ వెలాసిటీ VE is equal to 5,000. So next we have to find what? Potential energy -gm/r into small m. Small m ఎక్కడ ఉంది? ఆల్రెడీ మనకి ఇచ్చాడు కదా 1 kg ద్రవ్యరాశి అని. కాబట్టి -5,000 into 1. So U is equal to -5,000 joules. This is the value for the gravitational potential energy of a body of mass 1 kg. Next one. What is the minimum energy required to launch? LAUNCH, కొంచెం మిస్ అయింది. Launch a satellite of mass m from the surface of a planet of mass capital M. Minimum energy required to launch a satellite of mass m. ఒక శాటిలైట్ ఉంది, దాన్ని లాంచ్ చేస్తున్నాము. దాని యొక్క మాస్ ఎంత? స్మాల్ m. ఎక్కడి నుంచి లాంచ్ చేస్తున్నాం? ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ ప్లానెట్ ఆఫ్ మాస్ క్యాపిటల్ M. మనం ఏదైతే ప్లానెట్ తీసుకున్నామో దాని మాస్ క్యాపిటల్ M, శాటిలైట్ యొక్క మాస్ m అండ్ రేడియస్ క్యాపిటల్ R. ప్లానెట్ యొక్క రేడియస్ ఎంత? క్యాపిటల్ R ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్ అట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 2r. 2r అనేటువంటి ఎత్తులో ఉంది. m ద్రవ్యరాశి మరియు r వ్యాసార్థం కలిగిన గ్రహం యొక్క ఉపరితలం నుండి 2r ఎత్తులో వృత్తాకార కక్షలో స్మాల్ m ద్రవ్యరాశి కలిగిన ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి అవసరమైనటువంటి కనీస శక్తి ఎంత? కనీస శక్తి ఏ శక్తి అనుకున్నా మనం ఇప్పుడు ఏం అనుకోవాలి? పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ అనుకోవాలి. అప్పుడు మనకి టోటల్ ఎనర్జీకి వాల్యూ వస్తుంది. సో మరి కైనెటిక్ ఎనర్జీ ఎంత? ఇంకా చలనంలోకి రాలేదు, మనం లాంచ్ చేస్తున్నాం అంతే. కాబట్టి ఏమైతుంది? కైనెటిక్ ఎనర్జీ అనేది 0. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? గురుత్వ స్థితిజ శక్తి -gmm/r. So if v is the velocity of the satellite at a distance 2r from the surface of the planet, then the total energy of the satellite. ఇప్పుడు v అనేది గ్రహం యొక్క ఉపరితలం నుండి 2r దూరంలో ఉన్న ఉపగ్రహం యొక్క వేగం అయితే అప్పుడు ఉపగ్రహం యొక్క మొత్తం శక్తి ఏమైతుంది? కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. మరి కైనెటిక్ ఎనర్జీ ఎంత? 12mv². పొటెన్షియల్ ఎనర్జీ -gmm/3r. ఆల్రెడీ మనకు 2r ఎత్తులో ఉంది కదా, అందుకని మనకి ఏమైంది? 3r గా మారింది. 12 into m into v ఎంత? √gm/2 + 2r హోల్ స్క్వేర్. ఎందుకు ఈ ఈక్వేషన్ రాసుకున్నాము? ఇప్పుడు ఏమైతుంది? లాంచ్ అవుతుంది. లాంచ్ అంటే ఇక్కడ నుంచి భూమి నుంచి తప్పించుకొని పోతుంది కదా, అందుకని మనం ఇక్కడ ఎస్కేప్ వెలాసిటీ రాసుకున్నాము -gmm/3r. సో 12 into gmm/3r దాన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మీకు -gmm/6r వస్తుంది. సో మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు లాంచ్ ద శాటిలైట్. సో ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి అవసరమైనటువంటి కనీస శక్తి EF - EI -gmm/6r into -gmm/r. దాన్ని సింప్లిఫై చేస్తే 5gmm/6r వస్తుంది. ఇది మనకు కావాల్సినటువంటి శక్తి. నెక్స్ట్ వన్, యావరేజ్ డెన్సిటీ ఆఫ్ ద ఎర్త్. భూమి యొక్క సగటు సాంద్రత ఎంత? సాంద్రత అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ మాస్ ఆక్యుపైడ్ పర్ యూనిట్ వాల్యూమ్. సో హియర్ ఈ భూమి యొక్క సగటు సాంద్రత అనేది జీకి ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. సో మరి ఈ జీ అంటే మనకు దానికి ముందు ఏం తెలవాలి? స్మాల్ జీకి మరియు సాంద్రతకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ తెలవాలి. In order to know the average density of the earth, we must know the relation between small g and rho.
So let us get the relation between small g and rho. Here we already know that g is equal to gm by r square, and here m is mass of the planet, which is 4 by 3 pi r cube rho. So if we substitute here, g is equal to capital G into m అంటే 4 by 3 pi r cube rho. సో మనకి రో ఎక్కడ ఉంది, న్యూమరేటర్ లో ఉందా డినామినేటర్ లో ఉందా, న్యూమరేటర్ లో ఉంది. కాబట్టి g ఈస్ ప్రపోర్షనల్ టు రో ఆర్ రో ఈస్ ప్రపోర్షనల్ టు g. అంటే ఇవి రెండు కూడా ఎలా ఉన్నాయి, అనులోమానుపాతంలో ఉన్నాయి, అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే యావరేజ్ డెన్సిటీ ఆఫ్ ద ఎర్త్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు g. g కి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. నెక్స్ట్ వన్ కనిపిస్తలేదు. So the gravitational, fourth one, Nana, next one. The gravitational potential energy of a body of mass m at the Earth's surface is mgr. Its gravitational potential energy at a height re from the Earth's surface will be. మరి re నుంచి ఎంత, సింపుల్ గా చూడండి, మనకి టువర్డ్స్ ఎర్త్ వైపు, అంటే ఎర్త్ వైపు టువర్డ్స్ ఎర్త్ వచ్చామనుకున్నప్పుడు g అనేది పాజిటివ్ అవుతుంది. అదే ఇఫ్ వి మూవ్ అవే ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్ దెన్ స్మాల్ g విల్ బి టేకెన్ యాజ్ ఎ నెగటివ్. హియర్ భూమికి నుంచి వ్యతిరేకంగా వెళ్తుంది కాబట్టి మైనస్. సో ఇక్కడ ఆల్రెడీ mgr ఇచ్చాడు కదా, సో mgr అవుతుంది. సో భూమి యొక్క ఉపరితలం వద్ద స్మాల్ m ద్రవ్యరాశి గల వస్తువు యొక్క గురుత్వాకర్షణ స్థితి శక్తి ఎంతట, మైనస్ mgr. ఇది భూమి యొక్క ఉపరితలం నుండి re ఎత్తులో ఉన్నట్లయితే అప్పుడు గురుత్వాకర్షణ స్థితిజ శక్తి ఎంత. సో మనకు తెలుసు u ఈజ్ ఈక్వల్ టు మైనస్ mgmm బై r. ఇక్కడ mgre బై 1 ప్లస్ re. సో దాన్ని కనుక మీరు సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మైనస్ mgre బై 2 అవుతుంది. మీకు ఫార్ములా చెప్పేసిన మీరే సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసుకోండి, కనిపించట్లేదు స్క్రీన్ పైన, అందుకని డైరెక్ట్ చెప్పేస్తున్నా. సో మైనస్ mgre బై 2 అవుతుంది పొటెన్షియల్ ఎనర్జీ. u ఈజ్ ఈక్వల్ టు మైనస్ mgre బై 2. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద రేషియో ఆఫ్ ద kinetic energy, the ratio of the kinetic energy required to be given to the satellite to escape its gravitational field to the kinetic energy required to be given so that the satellite moves in a circular orbit just above the Earth's atmosphere. భూమి యొక్క గురుత్వాకర్షణ క్షేత్రం నుండి తప్పించుకొని పోవడానికి, దీంట్లోనే ఉంది అదే వేగం మీరు చెప్పాలి. భూమి యొక్క గురుత్వాకర్షణ క్షేత్రం నుండి తప్పించుకోవడానికి ఉపగ్రహానికి కావలసిన గతిశక్తి యొక్క నిష్పత్తి మరియు ఇవ్వాల్సిన గతిశక్తి యొక్క నిష్పత్తి, తద్వారా ఉపగ్రహం భూమి వాతావరణం కంటే కొంచెం పైన వృత్తాకార కక్షల్లో కదులుతుంది. మరి ఎంత ఆ నిష్పత్తి మనం అనుకోవాలి. సో kinetic energy required for satellite to escape from the Earth's gravitational field is half mve square. తప్పించుకొని పోవడం అంటే ఏ వెలాసిటీ కావాలి, ఎస్కేప్ వెలాసిటీ కావాలి. కాబట్టి అండర్ రూట్ ఆఫ్ 2gm బై r. కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ mv స్క్వేర్, v స్క్వేర్ ప్లేస్ లో v అంటే అండర్ రూట్ ఆఫ్ 2gm బై r. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్, సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది, gmm బై r వస్తుంది. సో మరి ఉపగ్రహం వృత్తాకార కక్షల్లో కదలడానికి కావాల్సిన గతిశక్తి ఎంత, అగైన్ హాఫ్ mv స్క్వేర్. ఇక్కడ ఏంటిది, తిరగడానికి కావాల్సినటువంటి గతిశక్తి రూట్ gm బై, అంటే ఇన్ ఆర్డర్ టు రివాల్వ్ అరౌండ్ ఏ ప్లానెట్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్, అంటే ఆర్బిటాల్ వెలాసిటీ, అది రూట్ gm బై r. ఇక్కడ మీరు ఈ గురుత్వాకర్షణలో వెలాసిటీ అన్నప్పుడు మంచిగా చదవండి. అక్కడ మనకి ఇచ్చింది పలాయన వాడి వేగమా లేదా ఎస్కేప్ వెలాసిటీయా లేదా ఆర్బిటాల్ వెలాసిటీయా అనేది చూసుకొని దానికి సంబంధించినటువంటి ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేయాలి. రూట్ gr ఒకటి అండర్ రూట్ ఆఫ్ 2gr, ఆర్బిటాల్ వెలాసిటీ రూట్ gr 7.92 కిలోమీటర్ పర్ సెకండ్, అండ్ ఎస్కేప్ వెలాసిటీ ve ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2gr 11.2 కిలోమీటర్ పర్ సెకండ్. మీరు ఈ గురుత్వాకర్షణ ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా అక్కడ వెలాసిటీని మీరు మంచిగా ఆలోచించాలి, అలా ఎస్కేప్ వెలాసిటీయా ఆర్బిటాల్ వెలాసిటీ అవుతుందా అనేది చూసుకొని ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే
సో GMM/R ఒకటి, GMM/2R ఒకటి. సో వీటి మధ్య నిష్పత్తి కదా నాన్న. నిష్పత్తి అంటే ఎంత? ఇది 1 GMM/R, ఇది 2 GMM/R, అంటే 1/2 కదా. నథింగ్ బట్ 1/1/2. సో ఇది డినామినేటర్ కదా, ఇది ఇంటూ రాస్తే ఏమవుతుంది? 2/1 అంటే నిష్పత్తి ఏమవుతుంది? 2 అవుతుంది. ద రేషియో బిట్వీన్ 2:1 అవుతుంది. Next one, sixth problem. The change in the value of G at a height h above the surface of the earth is same as at a depth. Height లో కొంచెం height లో కానీ h నెక్స్ట్ డెప్త్ d లో దగ్గర రెండింటి దగ్గర కూడా ఎలా ఉందట? చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ G at a height above the surface of the earth is same as at a depth d. So below the surface of the earth. So when both the D and H are much smaller than the radius of Earth, then which one of the following is correct? అంటే మనకి G విలువలో మార్పు అనేది సమానంగా ఉందట. ఎప్పుడు? భూమి నుంచి కొంత ఎత్తు H మరియు భూమి నుంచి కొద్దిగా లోతు స్మాల్ d, ఆ H D ల మధ్య మారేటువంటి G విలువ అనేది స్థిరంగా ఉంది. అలా ఉన్నట్లయితే ఆ రెండు కూడా ఎప్పుడు వాల్యూ తక్కువ కలిగి ఉంటాయి. ఎప్పుడు కలిగి ఉంటాయి? వాటి మధ్య ఎలాంటి సంబంధం ఉన్నప్పుడు స్మాల్ గా ఉంటాయి? చూద్దాం. సో హియర్, సో అట్ ఏ హైట్, సో మీకు ఆల్రెడీ ఈ వాల్యూస్ అన్ని తెలుసు కదా. GH is equal to G into 1 minus 2H/R, GD is equal to G into 1 minus D/R. సో ఇవి రెండు కూడా ఏమవుతున్నాయట? సేమ్ వాల్యూని కలిగి ఉంటున్నాయి అట్ ఏ సర్టెన్ హైట్ అండ్ అట్ ఏ సర్టెన్ డెప్త్. కాబట్టి రెండు సమానంగా మారుతున్నాయి అన్నాడు కాబట్టి రెండింటిని మనము ఈక్వల్ చేస్తున్నాం. ఈక్వేట్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది? స్మాల్ జీ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 1 minus 2H/R, 2H/D అండ్ 1 minus D/R. అప్పుడు ఏమవుతుంది? 2H is equal to D అవుతుంది. సో ఎప్పుడట? సో 2H is equal to D. ఆప్షన్ సి. కింది వాటిలో ఏది సరైనది? D is equal to 2H అనేది సరైనది. నెక్స్ట్, a satellite of mass m revolves around the earth of radius r at a height from its surface. If G is the acceleration due to gravity on the surface of earth, the orbital speed of the satellite, orbital velocity, కక్ష్య వేగము ఎంత? m ద్రవ్యరాశి గల ఉపగ్రహము దాని ఉపరితలం నుండి ఎత్తులో ఉన్న r వ్యాసార్థం ఉన్న భూమి చుట్టూ తిరుగుతుంది. భూమి ఉపరితలంపై వచ్చేటువంటి గురుత్వాకర్షణ కారణంగా వచ్చేటువంటి త్వరణం G అయితే ఆ ఉపగ్రహ కక్ష్య వేగము ఎంత? So here the gravitational force exerted on the satellite at a height h, at a height x is GMM/R plus h whole square అని నేర్చుకున్నాం కదా. ఇక్కడ మనం ఆ h ప్లేస్ లో x రాసాం కాబట్టి ఏమవుతుంది? r plus x అవుతుంది. GMM/R plus x whole square, where m is the mass of earth, భూమి యొక్క ద్రవ్యరాశి. Since gravitational force provides the necessary centripetal force, ఖచ్చితంగా ఉపగ్రహం అనేది ఆ గ్రహం చుట్టూ తిరుగుతుంది అంటే సెంట్రిపిటల్ ఫోర్స్ కూడా కారణం కదా. అవి రెండు కూడా ఏమవుతాయి? సమానం అవుతాయి. GMM/R plus x whole square equal to mv0/R plus x. ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలి? సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే gr² plus x whole to the power of 1/2 వస్తుంది. ఇవన్నీ స్క్రీన్ మీద నేను చేద్దాం అనుకున్నా, చేయలేకపోతున్నా కాబట్టి మీకు డైరెక్ట్ చెప్పేసిన, ఏమనుకోకండి. Next one, eighth one. The total energy and kinetic energy of an Earth satellite are respectively. భూమి యొక్క ఉపగ్రహం యొక్క మొత్తం శక్తి మరియు గతిజ శక్తులు ఎలా ఉంటాయట? రుణాత్మకం గాని ధనాత్మకంగా గాని ఉంటాయి. నెక్స్ట్ వన్, మొత్తం శక్తి రుణాత్మకము,
గతిజ శక్తి అనేది ధనాత్మకంగా ఉంటుంది. మేడం 9th one. సార్ జీసీడీ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారేమో చెప్పండి. ఇది యాక్చువల్లీ మీటింగ్స్ స్టార్టింగ్ అయినప్పుడే మనం ఆప్షన్ ఉంటుందంట మేడం. ఇది ఓకే మధ్యలో చేయనీకి రాదు. ఈ పిల్లలకి డిస్టర్బెన్స్ లేకుండా ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి క్లోజ్ చేద్దామని. ఓకే చేద్దాం సార్. లలిత మేడం యాక్చువల్ గా ఆ స్టూడెంట్స్ ఎవరు అనేది వాళ్ళ పీజీసీఆర్టీస్ కే తెలుస్తుంది ఒకటి. ఇంకొకటి కొంతమంది తెలియక చేస్తుంటే కొంతమంది వాంటెడ్లీ చేస్తున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని ఏమంటారు వెయిటింగ్ రూమ్ లో పెడితే కూడా వాళ్ళు లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ అట్లనే చేస్తున్నారు. సో వాళ్ళందరినీ ఎవరైనా వాళ్ళ టీచర్స్ ఇప్పుడు హెచ్ఎన్కే 30 అని వస్తుంది కదా, వాళ్ళ టీచర్స్ కి తెలుస్తుంది కదా. టీచర్స్ ఉంటే ఇదంతా జరగదు. సో కొంతమంది లవ్ యూ అని పెడుతున్నారు అంటే ఇదైతే వాంటెడ్లీ కదా. అంతే కదా మేడం. సో వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటే మనము ఇంకా మళ్ళీ జాయిన్ కాకుండా చూసుకోవచ్చు. పీజీసీఆర్టీస్ మస్ట్ బి ఇది మెసేజ్ కూడా పెట్టాను నేను. దీని విషయంలో కేర్ గా ఉండాలి. ఒకరం ఇద్దరం చూసుకుంటూ కూర్చోవడం అయితే ప్రాబ్లం అవుతుంది కదా, అట్లా చూసుకుంటూ కూర్చోలేము కదా. అయితే కొంతమందికి ఏమో అసలు ఇది హ్యాండిల్ చేయడం రాక కానీ ఎప్పుడు అట్లా చేయట్లేదు కదా, స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఈ రోజే చేస్తున్నారు. పీజీసీఆర్టీసే ఈ విషయంలో కేర్ గా ఉండాలండి. వెంటనే తెలుసుకోండి ఎవరు వాళ్ళు, మీ స్టూడెంట్ అయినా లేకుంటే మీ స్టూడెంట్ ప్లేస్ లో వేరే వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యి అలా చేస్తున్నారా అని. సో ఇది ఇంకొక విషయం నేను ఏమని గమనించానంటే ఇట్లా చేస్తున్న వాళ్ళు వీడియో ఆన్ చేసుకొని ఉండట్లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియో ఆన్ చేసుకోకుండా ఉన్న వాళ్ళందరినీ కూడా రిమూవ్ చేసేద్దాం. వెయిటింగ్ రూమ్ కాదు, రిమూవ్ చేసేస్తే చాలు, తక్కువ మంది ఉన్నా గానీ. ఓకేనా? ప్లీజ్